ప్రపంచమంతా ఎప్పుడు అని చూస్తున్న మన రామ మందిరం మన తరానికి మన కళ్ళ ముందే దివ్య భవ్యమైన మందిరాన్ని కట్టి అందులో ప్రాణప్రతిష్ఠ చేయడం మనం కనులారా చూడడం మన ఇది అదృష్టంగా మన భాగ్యంగా మనం ఇది అనుకోవాలి. చాలా రోజుల నుండి ఆధ్యాత్మికమైనటువంటి సేవలో అమ్మ డాక్టర్ రమణమ్మ గారు ఇన్ని రోజుల నుంచి ఈ సనాతన ధర్మాన్ని ముందుకు నడిపించుకుంటూ మనకు ఈ సనాతన ధర్మాన్ని ఏంటి అనేది మనకు ఎప్పటి నుంచో ఎన్నో కార్యక్రమాలు సంవత్సరానికి ఒక 2 నుంచి 3 పూజలు చేసుకుంటూ ఇంత సేవను మన హిందూ ధర్మం కోసం మన ఈ సేవను చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రతిసారి మన కనుల ముందు చూపిస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక 3 సార్లు చూపిస్తున్నారు. అమ్మ మాటల్లోనే అమ్మ ప్రొఫెషన్ ఏంటంటే డాక్టర్ అయి ఉండి కూడా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపవలసిన అంటే అమ్మ ఒక నార్మల్ పర్సన్గా ఉండి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారు. అమ్మ డే టు డే లైఫ్లో ఎలాంటి దినచర్య ఉంటుంది అనేది మీకు తర్వాత చెప్తాను. అమ్మ మాటల్లో తర్వాత ఒక 2 నిమిషాలు తనతో మాట్లాడదాం. అంతకుముందు గురూజీతో ఈరోజు అయోధ్య గురించి 2 మాటల్లో చెప్పాలని మన గురూజీని కోరుకుంటున్నాం. గురూజీ, तो आज का ये राम मंदिर बना दिया ना, तो आप इसका बारे में क्या बोलते हैं, क्या संदेश देते हैं आप? जय श्री राम। ये हमारे 500 साल से केस चल रहा था रामचंद्र जी का, जो बाबर के द्वारा जो है ध्वस्त कर दिया गया था। और इसमें हमारे काफ़ी संत समुदाय और ब्राह्मण लोग और काफ़ी जो कार्य सेवक थे और हमारे सनातन के जितने भी प्राणी थे, काफ़ी लोग जो है इसके लिए बलिदान दिए हुए हैं। उस बलिदान के अंतर्गत हमें आज विजय प्राप्त हुई है और हमारे राजा राम जो अपने स्थान पर फिर से जो है बैठ गए हैं, उनके लिए बहुत आशीर्वाद उनका सब पे मिले, देश कल्याण हो। और उनके शरण में आए हुए थे, उनका पूजन पाठ किए। जय श्री राम। जय श्री राम, जय श्री राम। అమ్మగారి మాటల్లో యాక్చువల్లీ ప్రొఫెషనల్గా అమ్మ మేడం అనొచ్చు, డాక్టర్ అనొచ్చు, కానీ మేము అమ్మ అని మనస్ఫూర్తిగా పిలుస్తాం. ఎందుకంటే అమ్మలో ఉన్న కమ్మదనాన్ని మాకు అందరికీ ప్రతిరోజు మాకు దగ్గరుండి కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రతి ఒక్క విషయాన్ని మాకు గైడెన్స్ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు మాకు ఫోన్లో టచ్ ఉంటుంది. అందుకోసం అమ్మలో ఈరోజు అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ గురించి కానీ ఆ గుడి గురించి కానీ తను చేసే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో తన మాటల్లో మనం విందాం. అమ్మ నమస్తే, జై శ్రీరామ్. పూజ చేయడం చాలా గొప్ప కాదు. రాముల వారు ఏ విధంగా జీవించారు, సీతమ్మ ఎలా జీవించింది, సీతమ్మ ఎన్ని కష్టాలు పడ్డది, ఎవరి గురించి నోరుందని ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, అవునా? అట్లా పడింది కాబట్టి ఆమె అన్ని కష్టాలు పడి లాస్ట్ పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెంచింది. ఒక మార్గం, ఒక గురువుగా ఉండి పిల్లల్ని తండ్రి తల్లి దైవం గురువు అనే ఇదితోనే తను పెంచింది. వాళ్ళ పిల్లల్ని పెంచి వాళ్ళ తండ్రికి అప్పచెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకు అప్పచెప్తుంది? లోకులు ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు, అవునా? సీతమ్మకే తప్పలేదు ఆ కష్టాలు, ఇక మానవులు మనమెంత చెప్పు. కానీ నేను ఈ పూజ చేయడం కారణం దేనికంటే వాళ్ళు ఎంత చేసిండ్రు. ఒక విష్ణు భగవానుడు ఓ లక్ష్మీదేవి రూపంలో వచ్చి ఆమె ఒక మహారాణి పోయి అడవిలా తను అంత కష్టపడి పిల్లల్ని ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఒక గురు శిక్షణలో ఉండి తల్లి తండ్రి దైవం గురువు అన్నీ నేర్పింది తను. అట్లా తల్లి యొక్క ధర్మము ఇప్పుడు ఈ కలియుగంలో జరిగేది ఇది ఘోర కలియుగం. ఈ కలియుగంలో గురు త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ తమేవ బంధు సఖా త్వమేవ తమేవ విద్యాద్రవణం త్వమేవ సర్వ మమ దేవదేవ. ప్రథమ గురు ఇస్ తల్లి, తర్వాతనే తండ్రి, తర్వాతనే గురువు. తల్లిని మించిన దైవం లేదు, తల్లి తండ్రిని మించిన దైవం లేదు. అదే అమ్మ మాటల్లో మనకు అర్థమైంది ఏంటి అంటే రామచంద్రుడు అంటే ఒక భగవాన్ లాగా చూసుకోవడమే కాకుండా తనలో ఉన్న గొప్పతనాన్ని, తనలో ఉన్న ఒకటి ఎథిక్స్, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, హానెస్ట్, లాయల్టీ, ఆయన చేసే డే టు డే లైఫ్లో ఆయన ఏం చేశాడు, రాజ్యం కోసం ఏం చేశాడు, కుటుంబం కోసం చేశాడు, కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక తమ్మునికి అన్నలాగా, ఒక భార్యకు ఒక మంచి భర్తలాగా అండ్ మర్యాద పురుషోత్తం లాగా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చిపోయాడు. కాబట్టి దానికోసం అలా తన నుండి మనం నేర్చుకోవాల్సింది ఇది అని అమ్మగారు చెప్తున్నారు. ఓన్లీ అమ్మ చెప్పండి. ఇంకొకటి, మన పిల్లలు తప్పు చేసినా మనము క్షమిస్తాం కదా. తల్లి ఏం చేస్తుంది? సరి అయిన మార్గం చూపించాలి. తండ్రి చూపించాడు, తల్లి మెయిన్ ఈజ్ మదర్. దీంట్లో తెలుసుకోవాల్సింది రామాయణంలో తల్లి మెయిన్. తల్లి ఎంత కష్టపడి కట్టెలు
తెచ్చి మోసుకొచ్చి తర్వాత ఇసిరి ఆ పిల్లలకు భోజనం పెట్టి మళ్ళీ అప్పచెప్పేస్తుంది, అంతే కదా. అదే ఇంకొకటి ఏంటంటే రాముడు ఎప్పుడు కూడా మోహంలో లేడు, నా భార్య నా పిల్లలు, ఎందుకంటే ఆయన రాజు. ఇప్పుడు రాజకీయవేత్తలు కూడా అటువంటి వాళ్ళే, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళదే చూసుకుంటారు. రాజు అంటే ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా రాజులే. వాళ్ళు కూడా ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇప్పుడు రాముల వారిని మొక్కడం గ్రేట్ కాదు. మనం రాముల వారు దేనికి ఉన్నారు? భార్యకు కానీ పిల్లలకు కానీ ఎవరికి తలొంచలేదు ఆయన. లాస్ట్ కూడా ఆమెను అడుగుతాడు పరీక్ష, ఆమె ఇంకా లాస్ట్కి అంటుంది ఇంకా చాలు నేను టైం అయిపోతుంది ఇంకా ఆమె ఎవరిదైనా అంతే. అందుకనే ఈ రాజకీయవేత్తలు అంతా మీరు ఆలోచించి అన్నీ వేయాలి వేసేటప్పుడు కూడా. జై శ్రీరామ్. మరోసారి అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే ఓన్లీ దైవభక్తే కాకుండా దాంతో పాటుగా ధర్మం దాంట్లో ఉంది. ఆ రాముని మనం నమ్ముకోవాలి. ఆ రాముని చేసినటువంటి రామరాజ్యంలో చేసినటువంటి ఆయన ఏం చేశాడు ఏంటిది అనేది ఆ విలువలను మనలోకి తీసుకొని మన కుటుంబాన్నే కానీ మన ఆఫీసే కానీ మన కొలీగ్సే కానీ ఎవరే కానీ వాళ్ళతో పాటుగా మనం ఆ లక్షణాలతో మనం అనుగుణంగా నడుచుకుంటుంటే మనకు జీవితంలో ఎప్పుడు సమస్య రాదని చెప్పడానికి అదొక నిలువెత్తు నిదర్శనం. ప్రపంచం అంతా ఎప్పుడు అయోధ్య అని చూసే ఈ అయోధ్య మందిరం మన కళ్ళ ముందు, మన జనరేషన్ ముందు, మన ముందు ప్రాణప్రతిష్ఠ జరగడం, దివ్య భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించడం అనేది మన ఈ తరం చేసుకున్నటువంటి గొప్పగా మనం భావించాలి. ఇంతటి గొప్ప మహాకార్యాన్ని మనం కళ్ళ నిండా చూస్తున్నాము అని అంటే ఇది మనం మరోసారి చెప్తున్నాను, ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇంత గొప్ప విషయాన్ని మన కళ్ళ ముందు జరుగుతుంటే డెఫినెట్గా మనం ఇలా జరుపుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలను డాక్టర్ అమ్మ లాంటి రమణమ్మ లాంటి వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చి ఇంతమందిని ఇన్వైట్ చేసేసి వాళ్ళకు అన్ని రకాలుగా ఆధ్యాత్మికతను మరోసారి పరిచయం చేసినందుకు అమ్మ ఇలాంటి వాళ్ళకు డెఫినెట్గా మనము ఎప్పుడు రుణపడే ఉండాలి కంపల్సరీ. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకున్న ఒక ముఖ్య వ్యక్తి తన మాటల్లో ఈ రోజు గురించి, అయోధ్య గురించి, తన మనోభావాలు ఏంటి, తను ఏం చెప్పదలుచుకున్నాడు, తన హ్యాపీనెస్ షేర్ చేసుకోదలుచుకున్నాడు. దయచేసి మీ హ్యాపీనెస్ని ఒక 2 నిమిషాలు మాకు షేర్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి దేవుని చమత్కారాలన్నీ ప్రతి మనిషి మీద ఉంటుంది, ప్రతి సమయం ఉంటుంది, ఎక్కడున్నా ప్రతి క్షణం ఉంటుంది. రెండో విషయం, నేను ఒక 9 గుళ్ళతోటి అసోసియేటెడ్ ఉన్నా. ఇలా పొద్దుటి నుంచి కూడా అభిషేకాలు, హోమాలు మా గుళ్ళే, కాలనీ గుళ్ళే, మా ఊరి గుళ్ళలో చేపిస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ ఐ అటెండ్ నియర్లీ 8 homas. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ఇట్. మేబీ సంకటహరణ చతుర్థి ఆర్ సుదర్శన హోమం అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఆ ఇన్స్పిరేషన్ మాకు వస్తుంది, మేము పోతాము. దే ఇన్వైట్ మీ, ఐఎమ్ అసోసియేటెడ్. ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ 2 temples ఆల్సో, గణేష్ టెంపుల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఒకటే స్వార్థం కోసం దేవుని నేను ఇయ్యాలటి వరకు ఎన్నడూ కోరలే. ఇచ్చిన దానికి ఎప్పటికీ కృతజ్ఞతనే ఉంటాం. మానవ జీవితం అన్న ఉన్నప్పుడు కష్టాలు. రెండోది తన నా ఓడు అని ప్రేమ ఎంత పెంచుకుంటే అన్ని కష్టాలు ఎక్కువ వస్తాయి. దేవుని నమ్ముకు అన్ని సక్రమంగా నడుస్తాయి. మనుషులల్లా చెయ్యాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. మన దగ్గర దేవుళ్ళను భిన్న పేర్లతో ఉంటుంది, కానీ అందరి భావం ఒకటే, అందరి సారాంశం కూడా ఒకటే. దీంట్లో మనం ఎన్ని గుళ్ళకు పోయినా సారాంశం ఒకటే, ఒకరికి మంచి చేయండి, అదే మంచితనం మనకు పనిచేస్తుంది. సో విన్నపం ఏంటంటే, మన హిందుత్వాన్ని, ఉన్న ధర్మాన్ని మీరు ఖచ్చితంగా పాటిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఏ గురువు చెప్పినా అంతే, ఏ గ్రంథం చెప్పినా అంతే, ఏడ పాటించినా అంతే. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.